If you are a beginner and want to learn aptitude and reasoning from scratch in Telugu, then you are at the right place. Hello aspirants, welcome back. సో ఈ వీడియోలో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో అసలు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే దేనికి హెచ్సిఎఫ్ దేనికి ఎల్సిఎం ఎలా చేయాలి, తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అప్రోచ్ ఏంటి, అవన్నీ మనం బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రిలేషన్స్, అంటే ఒకదాని హెల్ప్తో ఇంకొకటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బేసిక్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ ఇప్పుడు పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, పార్ట్ 1 లింక్ కావాలంటే I'll be putting the link in the description. You can check it out, or if it's difficult to find, you can ask me in the comments. నేను మీకు డైరెక్ట్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లియర్? ఫైన్. సో పార్ట్ 1లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ ద న్యూమిరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ ఆల్ ది డినామినేటర్స్. అదే కదా హెచ్సిఎఫ్ ఫార్ములా. ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అది న్యూమిరేటర్స్తో చేస్తాం, ది అదర్ థింగ్ మనం డినామినేటర్స్తో చేస్తాం. సో వీ హ్యావ్ 9, 12, 18 and 21 in our numerators and 10, 25, 35 and 40 as our denominators. సో ఫస్ట్ మేము పైదానికి హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే 9 టేబుల్లో 12, 9 and 12 ఆ రెండు ఒకదాని టేబుల్లో ఒకటి లేదు, బట్ అన్నిట్లో కామన్గా ఏముంది? 3 ఉంది. ఓకే, 3 3s are 9, 3 4s are 12, 3 6s are 18, 3 7s are 21. అంతకు మించి వీటన్నిటిలో ఇంకేమీ కామన్గా లేదు. ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది కానీ వీటిలో లేదు. ఈ రెండిటికి 3 కామన్గా ఉంది కానీ వీటిలో లేదు. ఇంకా అంతే. సో అన్నిట్లో ఉండాల్సింది మాత్రమే ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 3 అవుతుంది, డివైడెడ్ బై వీటన్నిటికీ ఎల్సిఎం. 5 టేబుల్ కామన్గా ఉంది. 5 2s are 5 5s are 5 7s are 5 8s are 40. ఓకే, 5 ఒకటి ఉంది, ఇంకొకటి 2 2 1s are, ఇంకా హెచ్సిఎఫ్ అయిపోయినట్టే. వీటికి హెచ్సిఎఫ్ 5 కానీ మనకి ఎల్సిఎం కదా కావాలి. సో అక్కడి వరకు వెళ్దాం. 2 1s are 2 4s are, ఓకే ఒక 2 అయిపోయింది. ఇంకా మళ్ళీ వీటికి కామన్గా ఇంకేమీ లేదు. 4 ప్రైమ్ నెంబర్ కాదు, అలా అని మళ్ళీ మీరు ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే, సో 4 వీటి ఇంకెక్కడ మీకు క్యాన్సిల్ చేయడానికి ఇంకే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది కూడా మనం ప్రైమ్ లానే ట్రీట్ చేస్తాం ఈ పర్టికులర్ దాంట్లో. ఓకే, సో ఇంక మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. 7 5s are 35, 35 ఇంటూ 4 ఎంత? అప్పుడు ఏం చేస్తారంటే 35 ఇంటూ 4 కదా, 4 అనేది 2 మల్టిపుల్ కదా. సో 35 2s are ఆలోచించండి, 70కి మళ్ళీ 2s are ఎంత? 140. 7 2s are 14 కదా, 140. 5 2s are ఎంత? 10. సో 140 into 10 ఎంత? 1400. సో 3/1400 will be the answer. Clear? Got an idea? Fine. What will be the least number which when double will be exactly divisible by 12, 18, 21 and 30? దీనికి హెచ్సిఎఫ్ చేయాలా ఎల్సిఎం చేయాలా? లీస్ట్ అని కనిపిస్తే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఎల్సిఎంఏ చేయాలి, హైయెస్ట్ అని కనిపిస్తే హెచ్సిఎఫ్ఏ చేయాలి అంటూ రూల్ అంటూ ఏమీ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్లో అదే రైట్ అవుతుంది. కానీ ప్రతి క్వశ్చన్లో డెఫినెట్గా లీస్ట్ అనే వర్డ్ కనిపించిన ప్రతిసారి మనకి ఎల్సిఎం చేస్తే ఆన్సర్ అయిపోతుంది అని మాత్రం మనం అజంప్షన్స్ చేసుకోకూడదు. ఓకే, లీస్ట్ అని కనిపించినప్పుడు హెచ్సిఎఫ్ చేయాలి అని నేను చెప్పను, బికాస్ హెచ్సిఎఫ్ అంటేనే హైయెస్ట్ కామన్. అక్కడ లీస్ట్ అనే నెంబర్కి స్కోప్ ఉండదు. కానీ జస్ట్ బికాజ్ మీకు ఆ వర్డ్ కనిపించింది కదా అని ఎల్సిఎం చేసి క్వశ్చన్ ఎండ్ చేసేయకూడదు అని నేను చెప్తున్నా, బికాజ్ అలాంటి వాటిలో మిస్టేక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఐ వాంటెడ్ యూ టు మేక్ ష్యూర్ యూఆర్ నోటీసింగ్ దట్. ఓకే, సో వాళ్ళు ఏమన్నారు, ఏదైనా ఒక నంబర్ని డబుల్ చేస్తే అప్పుడు వీటన్నిటితో డివిజిబుల్ అవ్వాలంట. ఇప్పుడు వీటన్నిటితో డివిజిబుల్ అవ్వాల్సిన కామన్ నెంబర్ ఏదైనా మనకు కావాలి, వీళ్ళందరికీ కుదిరేలా ఒక కామన్ నెంబర్ కావాలి అని అనుకుంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, అది మనకు తెలుసు. కానీ ఒక నంబర్ని డబుల్ చేస్తే ఆ వాల్యూ రావాలి, అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక నెంబర్ని డబుల్ చేస్తే ఆ వాల్యూ రావడానికి ఎలానో మనకు తెలియదు అనుకో, ముందు ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని హాఫ్ చేయొచ్చు కదా, అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు సమ్ ఎక్స్ అనే నెంబర్ ఉంది, ఆ ఎక్స్ అనే నెంబర్ని డబుల్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ వీటన్నిటితో డివిజిబుల్ అవ్వాలి అని అడుగుతున్నారు. వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే ఈ వాల్యూ మనకు తెలుస్తుంది, కానీ ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు తెలియదు కదా. సో మనం ఏం చేస్తాం అంటే మనకి ఇది వచ్చు కదా, ఇది చేద్దాం, దీన్ని చేసి దాన్ని హాఫ్ చేసేస్తే అయిపోతుంది, అది వాడు అడిగిన క్వశ్చన్ అయిపోతుంది. ఓకే ఫైన్. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా అప్రోచ్ అర్థం కాకపోయినా ప్లీజ్ డూ లెట్ మీ నో, ఐ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఇదర్ సింపుల్ క్వశ్చన్ అయితే షార్ట్లో, లేదా నెక్స్ట్ వీడియోలో అయినా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే ఫైన్. సో వీటన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 12, 18, 21 and 30. వీటన్నిటిలో కామన్గా 3 ఉంది. ఓకే, 3 4s are 12, 3 6s are 18, 3 7s are 21, 3 10s are 30. ఇంకా మళ్ళీ కామన్గా ఏమీ లేదు. సో హెచ్సిఎఫ్ ఏంటి? 3. అది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకే,
ఇంక కామన్గా ఏం లేదు కాబట్టి ఇంకా ఎల్సిఎంకి వెళ్ళిపోండి. 2 2s are 4, 2 3s are 6, 7, 2 5s are 10. ఇంక ఇవన్నీ కోప్రైమ్స్, ఒకదానికొకటి కామన్గా ఇంకేమీ లేవు. సో అంతే. ఓకే, బిగ్ నెంబర్స్తో స్టార్ట్ చేయండి. 7 5s are 35, 35 2s are 70, 70 2s are 140. ఓకే, నెక్స్ట్ 3 3s are ఎంత? 9, 9 4s 36, 3 9 1s 9 plus 3 12, 14 9s are 126. అలా అయినా మీరు డైరెక్ట్గా అనుకోవచ్చు. సో 1260 కనిపించిందని ఇది ఆన్సర్ పెట్టేయకండి. వాళ్ళు ఏమన్నారు, వీటన్నిటినీ డివిజిబుల్ అయ్యేలా నెంబర్ అయితే 1260, కానీ వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబల్డ్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. అంటే ఒక నెంబర్ని డబల్ చేస్తే మనకు 1260 రావాలి. ఓకే, మరి ఆ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1260లో హాఫ్ చేయాలి. సో 1260 డివైడెడ్ బై 2 అంటే 630. సో 630 విల్ బి ది ఆన్సర్. ఇలా మిస్టేక్స్ అవుతుంటాయి, అందుకే నేను మీకు ఇందాక అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్? ఫైన్. A least number of 5 digits which is exactly divisible by 12, 15 and 18. See, ఇక్కడ కూడా లీస్ట్ నెంబర్ అన్నాడు కదా అని ఈ మూడిటికి ఎల్సిఎం చేశారు అనుకో, ఎల్సిఎం 300 వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఈ మూడిటికి చూద్దాం. 15, 18, 300, 360 సంథింగ్ అలాంటి నెంబరే వస్తుంది. ఓకే, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 2 1s are 2, 5 2 3s are 6, 5 3s are 15, 3 2s are 6, 15 6s are ఎంత? 90. ఓకే, సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎంత? 90 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు? లీస్ట్ ఆఫ్ 5 డిజిట్స్ అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేస్తే మనకు ఆన్సర్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే నేను చెప్పాను, లీస్ట్ అనే నెంబర్ కనిపించిన ప్రతిసారి ఎల్సిఎం అవ్వకపోవచ్చు, ఇంకా ఛాన్స్ ఉండొచ్చు. సి 90ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలం? 9 10s are 90 అంటే ఇక్కడున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది 9తో కూడా. సి 5 డిజిట్ నెంబర్ అని అన్నారు, లీస్ట్ 5 డిజిట్ నెంబర్ అని అన్నారు, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దిస్. అంటే ఈ మూడిట్లో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైనా మనం తీసుకోవచ్చు, కానీ 5 డిజిట్ అని అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి? ఈ 90 మల్టిపుల్సే అవుతాయి దాని వాల్యూస్ అన్ని, బికాస్ ఈ మూడిటికి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ మూడు కామన్గా డివిజిబుల్ అయ్యే లీస్ట్ కామన్ ఏంటి? 90. ఆ తర్వాత మళ్ళీ 180 కూడా అవుతుంది. 180 కూడా ఈ మూడింటిని డివైడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. 12 టేబుల్లో 180 ఉంటుంది, 15 టేబుల్లో 180 ఉంటుంది, 18 టేబుల్లో 180 ఉంటుంది. మళ్ళీ 270 అనే నెంబర్ కూడా ఈ మూడిట్లో ఉంటుంది. కాకపోతే ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ కాబట్టి వీటన్నిటిలోకి లీస్ట్ వాల్యూ 90 కాబట్టి 90 ఎల్సిఎం అవుతుంది. అలానే ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్టే ఈ పెద్ద వాల్యూస్లో కూడా ఏదో ఒక వాల్యూ డెఫినెట్లీ వీటితో అవుతుంది. అందులో చిన్న వాల్యూ ఏంటి? ఈ ఇచ్చిన ఆప్షన్స్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు, అంతే. సో 12 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వాలి, 15 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వాలి, 18 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వాలి. అలాంటి వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ని హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే టాపిక్తో సాల్వ్ చేసే కన్నా డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్తో సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. కాకపోతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్లో వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి, ఈ టాపిక్ సంబంధించింది కాకపోయినా మీరు ఎగ్జామ్లోని ఈ టాపిక్స్ నేర్చుకున్నాను, యావరేజెస్ నేర్చుకున్నాను, సో యావరేజెస్ మోడల్స్ చేయాలి, పర్సంటేజెస్ నేర్చుకున్నాను, పర్సంటేజెస్ మోడల్స్లో చేయాలి, పర్సంటేజెస్ అంటే ఇది ఇందులోనే చేయాలి, అలా మీరు ఎప్పుడూ ఆలోచించకండి. దేన్ని కూడా టాపిక్ వైజ్ చూడకండి, కాన్సెప్ట్ వైజే చూడండి. మీకు అర్థమవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని అందులోంచి బయటకు రావడం కోసం ఏ వేస్ ఉండొచ్చు అని ఆలోచించండి. అంతేకాని ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ మెథడ్ వాడాలి అని ఆలోచించకండి. మెథడ్స్ ఆలోచించొద్దు. ఇప్పుడు ఇక్కడ 5 డిజిట్ నెంబర్ అంటే 90 టేబుల్ మొత్తం మీరు రివైండ్ చేసుకుంటూ కూర్చోలేరు కదా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి. అదే 90 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 9 into 10తో కదా మనం రాయగలం. సో 9తోని డివిజిబుల్ అవ్వాలి అండ్ 10తో కూడా డివిజిబుల్ అవ్వాలి ఆ పర్టికులర్ నెంబర్, అప్పుడే 90తో డివిజిబుల్ అవుతుంది, అంతేనా? సో 10తో అవ్వాలంటే ఫస్ట్ లాస్ట్లో 0 ఉండాలి, సో ఈ ఆప్షన్ అక్కడే పోయింది. 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఇది డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించిన కాన్సెప్ట్. మీకు డివిజిబిలిటీ రూల్స్ రాదు అని అనుకుంటే డెఫినెట్లీ నేర్చుకోండి. డివిజిబిలిటీ రూల్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ డివిజిబిలిటీ రూల్స్. మీకు ఒకవేళ రాదు అని అనుకుంటే మస్ట్ లెర్న్ ఫండమెంటల్స్ బిఫోర్ స్టార్టింగ్ యాప్టిట్యూడ్ అని నేను ఒక వీడియో చేశాను, అందులో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే ఫైన్. సో 9 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద, అంటే ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ అన్ని సమ్ చేస్తే అది 9 టేబుల్లో ఉండాలి. ఓకే, ఇక్కడ డిజిట్స్ ఏమున్నాయి? 1 + 0 + 1 సంథింగ్, 1 + 1 ఎంత? 2,
2 is divisible by 9? No. So this number is also not divisible by 9. Mali 2 plus 1 anta 3. 3 is divisible by 9? No. So this number is also not divisible. 8 plus 1 9. 9 is divisible by 9? Yes, it is divisible by 9. So ee number kuda 90 తో divisible అవుతుంది. 90 తో divisible అవుతుందంటే 12 table, 15 table, 18 table ఈ మూడిటితో divisible అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ వి ఫైండ్ అవుట్ అనమాట. లేదు మీరు ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కాకుండా ఓన్లీ డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తారు? 12 డివిజిబిలిటీ రూల్ ఏంటి? అండ్ 12ని మనం ఎలా రాయగలం? 3 into 4 కింద రాయగలం. సో ఇఫ్ అ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 దెన్ ద హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 12. సిమిలర్లీ 15 అంటే ఏంటి? 5 and 3. 18 టేబుల్ ఏంటి? 6 into 3. అలా మనం రాయకూడదు, బికాస్ 6 3 టేబుల్లో కూడా ఉంటుంది. సో ఈ రెండు కో ప్రైమ్స్ కాదు కాబట్టి మనం 6 into 3 రాయకూడదు. ఇంకా ఎలా రాయొచ్చు? 9 into 2 రాయొచ్చు. 9కి 2కి కామన్గా క్యాన్సిల్ అవ్వడానికి ఏమీ లేదు. సో ఇఫ్ ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 యాజ్ వెల్ as 2 దెన్ ద హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 18 కదా. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 9 ఉంది, 2 ఉంది. వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఈ అన్నిటినీ డివిజిబుల్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా ఏం ప్రాబ్లం ఫీల్ అవ్వకండి, సాల్వ్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ మీకు వచ్చి ఉంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది, రాకపోతేనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో 9 అనేది పెద్ద కెపాసిటీ ఉన్నది. ఓకే, 2 and 4లో కూడా 4కి పెద్ద కెపాసిటీ ఉంది. ఓకే, సో ఆ నెంబర్ 9తోనే డివిజిబుల్ అవ్వాలి, 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి, అలా మీరు చూసుకోండి. నాకు 9 ఫస్ట్ కంఫర్టబుల్, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసి పెద్ద వాల్యూ 9తోనే ఫస్ట్ ఫిల్టర్ అవుట్ చేస్తాను అనుకో, అప్పుడు నాకు ఈజీగా పోతుంది. పెద్ద నెంబర్తో ఫిల్టర్ అవుట్ చేస్తేనే నాకు చాలా ఈజీగా వాల్యూస్ పోతాయి. ఓకే, సో నేను అందుకు 9ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ చెక్ చేయడానికి. ఓకే, సో వీటన్నిటిని చెక్ చేస్తే 5 + 1 6 + 1 7. 9తో అవ్వదు, ఇక్కడ 2 అవ్వదు, ఇది ఒక్కటే 9తో డివిజిబుల్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇదే అని నేను చెప్పేస్తాను. లేదు 9తో డివిజిబుల్ అయ్యే 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, అప్పుడు నేను 4 చెక్ చేస్తాను. 4తో కూడా ఆ 2 డివిజిబుల్ అయిపోతున్నాయి అనుకో, అప్పుడు నేను 5 చెక్ చేస్తాను. 3 చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 9తో డివిజిబుల్ అవుతుందంటే డెఫినెట్లీ 3తో కూడా డివిజిబుల్ అవుతుంది, బికాస్ 9 3 టేబుల్లో ఉంది కాబట్టి. ఓకే, సో అలా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకో, ఏ మెథడ్ ఇదే క్వశ్చన్ని మీరు డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయగలుగుతారు. లేదు మీరు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎంలోనే ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అప్పుడు చాలా కష్టం అవుతుంది. క్లియర్? ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. When Sita made a necklace either of 16 beads, 20 beads or 36 beads, not even a single bead was left over. What could be the least number of beads Sita had? అంటే సీత దగ్గర సమ్ హోల్ నెంబర్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, అయితే 16 బీడ్స్తో కలిపి ఒక్కో నెక్లెస్ చేయడం స్టార్ట్ చేసింది అనుకో. సమ్ n నెంబర్ ఆఫ్ నెక్లెసెస్ అంటే 16 into n నెంబర్తో n నెంబర్ ఆఫ్ నెక్లెసెస్, ఒక్కో నెక్లెస్లో 16. అలా ఎన్ని చేసినా సరే లాస్ట్లో ఒక్క బీడ్ కూడా మిగలకూడదు. సో తన దగ్గర ఉన్న బీడ్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఉండాలి విచ్ ఇస్ డివిజిబుల్ బై 16. అంటే ఒక్కొక్క నెక్లెస్లో 16 పెడితే ఎన్ని నెక్లెస్లు అయితే అన్ని నెక్లెస్లు చేయొచ్చు, కానీ ఒకటి మిగలకూడదు అంటే ఏంటి దాని అర్థం? ఒకటి రిమైండర్ మిగలకూడదు, అంతేనా? ఆప్షన్స్ పక్కన పెట్టండి, కొన్నిట్లో ఆప్షన్స్ ఇవ్వరు, కొన్నిట్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు ఆప్షన్స్లో కనిపిస్తాయి. సో ఆప్షన్స్ పక్కన పెట్టి హెచ్సిఎఫ్ చేయాలా ఎల్సిఎం చేయాలా అనే డెసిషన్ని ఆప్షన్స్ బేస్డ్ మీద తీసుకోకండి, క్వశ్చన్ బేస్డ్ మీద తీసుకోండి. ఓకే, అండ్ సిమిలర్లీ 20 బీడ్స్తో చేసిన అంటే 20 బీడ్స్ ఒక్కొక్క నెక్లెస్లో ఉంది, అలా సమ్ n నెంబర్ ఆఫ్ నెక్లెసెస్ చేసినా మీకు ఒకటి మిగలకూడదు. అంటే మీరు తీసుకునే టోటల్ బీడ్స్ 20 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి, అంతేనా? ఇవన్నీ ఏదైనా అవనివ్వండి. సిమిలర్లీ 36తో కూడా. సో మీరు తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో అది 16 టేబుల్లో కూడా రావాలి, 20 టేబుల్లో కూడా రావాలి, 36 టేబుల్లో కూడా రావాలి. అలాంటి ఒక నెంబర్ని మీరు తీసుకోవాలి. సో మూడిటికి కామన్గా కలిసి వచ్చేలా నెంబర్ ఒకటి తీసుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, వాళ్ళు లీస్ట్ నెంబరే అడిగారు కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో 16, 20 and 36కి ఈ మూడిట్లో ఫస్ట్ నాకు కామన్గా కనిపిస్తుంది 4 టేబుల్. మరి 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా, అలా ఎలా తీసుకున్నాం? మూడిట్లో కామన్గా కనిపిస్తుంది కదా, సో నేను డైరెక్ట్గా పెద్ద వాల్యూ వరకు నేను తీసుకోగలుగుతాను. లేదు రెండిట్లోనే కనిపిస్తుంది ఇంకొక దాంట్లో లేదని అనుకో, అప్పుడు నేను తీసుకోలేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ 38 అనే వాల్యూ ఉందనుకో, ఇప్పుడు 4 అనే వాల్యూ తీసుకోవడం వల్ల నాకు ఈ రెండిట్లో కామన్ వస్తుంది,
కానీ నేను 2 తీసుకోకపోవడం వల్ల ఇందులో కామన్ తీసుకోవడం పోతుంది. 38లో 2 ఉంటుంది కదా, కానీ 4 ఉండదు. సో నేను డైరెక్ట్గా 4 తీసుకోవడం వల్ల ఈ రెండిట్లో క్యాన్సిల్ చేసి ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. కానీ ఇందులోంచి తీయాల్సిన 2ని నేను మిస్ అవుట్ అయిపోతున్నాను. సో అందుకు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను 2 8s 2 10s 2 19s అని తీసి మళ్ళీ 2 4s 2 5s అని నేను తీయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గానే పెద్ద వాల్యూతోనే అయిపోతుంది అని అన్నప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మూడిట్లో కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఏదైనా మీరు తీసేసుకోవచ్చు. ఓకే, సో 4 4s 16, 4 5s 20, 4 9s 36. ఇప్పుడు ఈ మూడిట్లో కామన్గా తీయడానికి ఏం లేదు, ఈ మూడిట్లో కామన్గా క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు. సో 9 and 4 ప్రైమ్ నెంబర్ కాకపోయినా మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్గానే ట్రీట్ చేసి డైరెక్ట్గా మల్టిప్లికేషన్స్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే కామన్గా క్యాన్సిల్ చేయడానికి ఇంకేమీ లేదు కాబట్టి. అంతేకాని మళ్ళీ 2 2s మళ్ళీ 3 3s అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో వీటికి హెచ్సిఎఫ్ ఏంటి 4, ఎల్సిఎం ఏంటి 9 into 5 45, 45 4s ఎంత 45 2s 90, 90 2s 180. అలా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటే మళ్ళీ పెద్దగా క్యాల్కులేషన్ చేసుకోవాల్సిన అవసరం రాదు. మళ్ళీ 180 into 4, 18 4s మీకు డైరెక్ట్గా వాల్యూ తెలిస్తే ఓకే, తెలియకపోతే మళ్ళీ అంతే. 18 2s ఎంత 36, 36 2s డబల్ చేస్తే ఎంత 72. సో 18 4s 72 అలా అయినా మీరు చేసుకోవచ్చు. సో 18 into 4 ఎంత 720. సో 720 విల్ బి ది ఆన్సర్. కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే నో బీడ్ వాజ్ లెఫ్ట్ ఓవర్ అని అన్నాడు కదా, సో ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడంటే ఇన్ ఎవ్రీ కేసు సమ్ 3 beads రిమైనింగ్ ఉండిపోతున్నాయి అని వాడు చెప్తాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, 720 అయితే ఒకటే మిగలదు, కానీ ఒక 3 ఎక్స్ట్రా మిగిలిపోవాల్సి వస్తుంది. సో ప్రతిసారి 3 ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి. సో 723 ఉన్నాయనుకో, 720 వాడేసి ఆ మిగిలిపోయిన 3 ఎక్స్ట్రా ఉండిపోతున్నాయి అని మీరు రాయొచ్చు. సో అప్పుడు 723 ఆన్సర్ అవుతుంది. ఓకే, అది. అండ్ ఇంకో విషయం, రిమైండర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ కన్నా చిన్న వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వీటికి నేను 18 రిమైండర్ అని నేను చెప్పలేను, ఎందుకంటే 16 క్యాన్సిల్ అయిపోతుంది 18లో, అప్పుడు 2 రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎప్పుడు కూడా ఆ వాల్యూ కన్నా చిన్న వాల్యూ ఉంటుంది కానీ పెద్ద వాల్యూ ఉండదు. దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, ఫైన్. ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 విచ్ when divided by 18, 21 and 24 leaves remainder 7, 10 and 13 respectively. ఇప్పుడు మూడిటికి కామన్గా వచ్చేది ఏదైనా ఉంది అంటే పోను ఓకే చేసుకోవచ్చు. 18తో డివిజిబుల్ చేస్తే ఇది రావాలంట, 21తో డివిజిబుల్ చేస్తే ఇది రిమైండర్ రావాలంట, 24తో డివిజిబుల్ చేస్తే ఇది రిమైండర్ రావాలంట. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో 18తో డివిజన్ చేసిన, 21తో డివిజన్ చేసిన, 24తో డివిజన్ చేసిన వాళ్ళకి 7, 10, 13 రెస్పెక్టివ్లీ రిమైండర్స్ రావాలి. వాటి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. 18 - 7 ఎంత 11, 21 - 10 ఎంత 11, 24 - 13 ఎంత 11. సో డిఫరెన్స్ మూడిట్లో కామన్గా ఉంది, అంతేనా? సో మీరేం ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ మూడిటికి కామన్గా డివిజిబుల్ అయ్యే సమ్ వాల్యూ ఏదైతే ఉందో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అందులోంచి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసేసారనుకో, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కావాల్సిన రిమైండర్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్ హౌ టు సాల్వ్ దిస్ అండ్ ఆల్. సో ఇలా మీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. మూడిట్లో డిఫరెన్స్ కామన్గా ఉంటుంది కదా, సో అప్పుడు ఈ మూడిటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అందులోంచి ఈ కామన్గా ఉన్న డిఫరెన్స్ని మీరు తీసేయండి. సేమ్ అంతే 18, 21 and 24 ఈ మూడిటికి ఫస్ట్ నాకు 3 కామన్గా కనిపిస్తుంది. 3 6 18, 3 7 21, 3 8 24, మళ్ళీ 2 2 3 6 7, 2 4 8. ఇంకా మళ్ళీ కామన్గా ఇంకేమీ లేదు కాబట్టి 3 2 6, 7 4 28, 6 3 18, 18 into 28, 8 8 64, 6 8 2 16, 8 1 8, 8 3 24, 6 30 0 3, 2 1 2, 3 4 5. సో 504 అనే వాల్యూ కామన్గా ఉందన్నమాట వీటికి. సో ఈ 504 అనే వాల్యూలోంచి మీరు 11 తీసేయాలి. 11 తీసేసారనుకో అప్పుడు 18కి కావాల్సిన 7 రిమైండర్ వస్తుంది, 21కి కావాల్సిన 10 రిమైండర్ వస్తుంది, 24కి కావాల్సిన 13 రిమైండర్ వస్తుంది. చేసి చూపిద్దాం. మరి ఆప్షన్లో ఇది లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను ఉండండి. వాళ్ళు లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అని అన్నారు. ఈ 504 అనేది మల్టిపుల్ ఆఫ్ 23 కాదు కదా. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేషన్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఓకే, బట్ ప్రస్తుతం మీకు ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్, అసలు ఈ క్వశ్చన్ మోడల్ ఎలా చేయాలో మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో 504లోంచి 11 తీసేయండి. 504 4 - 1 is 3, 10 - 1 is 9, సో 493. ఈ 493 అనే వాల్యూ 18తో నేను డివైడ్ చేశాను అనుకో, నాకు 7 రిమైండర్ డెఫినెట్లీ వస్తుంది.
21తో చేసినప్పుడు 10 వస్తుంది, 24తో చేసినప్పుడు 13 వస్తుంది. మీరు కావాలంటే డివిజన్ చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 సంథింగ్ సంథింగ్ అని అన్నారు కదా. సో ఈ 504కి మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయండి. సో 500కి ఎంత చేస్తే నాకు 3000 దగ్గరలో, ఇక్కడ అన్ని 3000 దగ్గరలో వాల్యూస్ ఉన్నాయి కదా. సో 500కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఇంచుమించు 300 దగ్గరలో వాల్యూస్ వస్తాయి. 5 6 are 30. సో 500 6 are 3000 వాల్యూస్ దగ్గరలో వస్తాయి కదా. సో 504 ఇంటూ 6 చేస్తాను నేను. 6 4 are 24, 2 6 0s are 0 plus 2 2 6 5s are 30. సో 3024 అనే వాల్యూ ఏదైతే ఉందో అది వీటన్నిటితో ఈక్వల్గా డివిజిబుల్ అయిపోతుంది. కానీ ఈ పర్టికులర్ నాకు ఈచ్ కేసులో ఈ పర్టికులర్ రిమైండర్స్ కావాలి అని అంటే ఏం చేయాలి, నేను ఆ డివిజిబుల్ అయ్యే వాల్యూస్లోంచి నేను 11 మైనస్ చేసేయాలి. ఓకే, సో 4 - 1 3, 2 - 1 1 0 3. సో 3013 అనే వాల్యూ నేను 18తో డివిజన్ చేస్తే 7 రిమైండర్, 21తో చేస్తే ఇది చేస్తే ఇది నాకు రిమైండర్ వస్తుందని నాకు అర్థమవుతుంది. సో 3013 విల్ బి ది ఆన్సర్. ఆప్షన్స్లో ఇవి ఇచ్చేసాడు కాబట్టి ఆప్షన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే 23 అనే దానికి మీకు డివిజిబిలిటీ రూల్ తెలుసు అనుకో, మీరు ఆ డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏ వాల్యూ డివిజిబుల్ అవుతుందో అది మీరు రాసేసుకోగలుగుతారు. కానీ 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దాని డివిజిబిలిటీ రూల్ మీకు తెలియదు. ఏం చేస్తారంటే 504 ఉంది కదా, 504లోంచి 11 మైనస్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 23తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ కేసు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. 504 ఇంటూ 2 చేయండి, 1008 వస్తుంది. దానికి మళ్ళీ 11 మైనస్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. అది 23తో డివిజిబులా కాదా. సేమ్ ఇంకా అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆప్షన్స్ లేవు అని అనుకుంటే, ఆప్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. మీకు ఇంకో విధంగా ఉంది, ఇక్కడ లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అని ఇచ్చారు కదా. సో ఈచ్ వాల్యూని 23తో డివిజన్ చేసి చూడండి. ఓకే, సో ఏదైతే 23తో డివిజన్ అయిపోతుందో ఆ పర్టికులర్ది వాల్యూ అవ్వచ్చు. ఓకే, సో అదే ఆన్సర్ అవ్వచ్చు. అలాంటి 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఈ మొత్తం ఈ 18 21 24 ఈ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో అది మీరు చేయొచ్చు. ఓకే, కానీ 23 డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందనుకో, అప్పుడు అదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది కదా. ఎందుకంటే లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అని అన్నాడు అని అంటే 23తో డెఫినెట్గా డివిజిబుల్ అవ్వాలి ఆ పర్టికులర్ వాల్యూ. సో దాంతో డివిజిబుల్ అయ్యే ఒకటే ఆప్షన్ ఉందంటే అసలు మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరమే రాదు కదా. సో ఇలాంటి ట్రిక్స్ అన్ని మీకు తెలుస్తాయని చెప్పి నేను డిఫరెంట్ అప్రోచెస్ కూడా చెప్తున్నాను అంతే. ఓకే, ఫైన్. 3 persons walking around a circular path to complete their respective revolutions in this time and this time respectively. They will be again together at the common starting point after an hour and what? ఓకే, ఏమీ లేదు, సింపుల్ క్వశ్చన్. మీరు ఇప్పటి వరకు చేసింది 15 1/3 సెకండ్స్, ఈ సెకండ్స్ వాళ్ళ పర్టికులర్ టైం అంట. సో ఆఫ్టర్ హౌ మచ్ టైం వాళ్ళు మళ్ళీ కలుస్తారు. సేమ్ ఆ మూడింటికి కామన్గా ఉండే వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయడమే. సో 15 1/6, 16 1/4, 18 2/3. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఎలా, మీకు ఫ్రాక్షన్స్లో తెలుసు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో తెలీదు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 15 6 90 + 1 91/6, 16 4 64 + 1 65/4, 18 3 54 + 2 56/3. ఓకే, ఇప్పుడు వాల్యూస్ వచ్చేసాయి. ఆ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా వచ్చేసినట్టే. ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, నాకు ఈ మూడిట్లో కామన్గా ఏం కనిపిస్తుంది అంటే 13 టేబుల్ కనిపిస్తుంది. 13 టేబులే ఫస్ట్ నాకు ఎలా తెలిసింది, 65 అయితే 5 టేబుల్లో ఉంటుంది. ఓకే, కానీ 91 అనేది అంత ఈజీగా దొరకదు. ఓన్లీ 13 7s are మాత్రమే 91, లేకపోతే అది ప్రైమ్ నెంబర్ అయిపోయేది. ఓన్లీ 13 టేబుల్లో 7 టేబుల్లో ఉండడం వల్ల మాత్రమే 91 ప్రైమ్ నెంబర్ అవ్వకుండా కాపాడగలిగాం. ఓకే, ఇంకే టేబుల్లో ఉండదు కాబట్టి. సో అలా 13 and 7 మాత్రమే నాకు ఫస్ట్ మైండ్లోకి వస్తాయి. సో ఈ 3 13 టేబుల్లో ఉండొచ్చేమో అని నేను చెక్ చేస్తాను. 13 5 65. ఓకే, 13 టేబుల్లో 56 ఉందా లేదా, లేదు. ఓకే, సో 13 ఇక్కడతో అవ్వదు. 7 టేబుల్ ఇందులో ఉంది. 7 7s are 49, 7 8s are 56 ఇక్కడ ఉంది. 7 టేబుల్ ఇందులో ఉందా, లేదు, బికాస్ 7 10s are 70 కాబట్టి ఇక్కడ లేదు. సో నాకు హెచ్సిఎఫ్ అంటే ఏమి డిరైవ్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా నేను ఆ ప్రాసెస్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఇది కూడా ఒక నిమిషం, 8 3s are 24 2 3. ఓకే, సో ఒకవేళ కామన్గా నాకు ఏమైనా కనిపించుంటే ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దోస్ వాల్యూస్. ఓకే, కానీ కామన్గా ఏం లేదు కాబట్టి ఐల్ బి గోయింగ్ విత్ ద ట్రెడిషనల్ ఎల్సిఎం అప్రోచ్. ఓకే, 91 65 and 56. 13 7s are 91, 13 5s are 65, 56 లేదు కాబట్టి ఇది. ఓకే, అండ్ దెన్
7 1s 7 8s 56. ఇంకా కామన్గా ఏమి తీయడానికి లేదు కదా, 7s 13 అంతే, ఇంకేమీ కామన్గా లేదు కాబట్టి ఇవి డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో 8 5s 40, 13 7s 91, 91 into 40, 4 1s 4, 9 4s 36. సో 3640 డివైడెడ్ బై, ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ రెండిట్లో అయితే 3, ఈ రెండిట్లో అయితే 2, కానీ మూడిట్లో కామన్గా అంటూ మనకి ఏమీ కనిపించట్లేదు. సో కామన్గా తీయడానికి ఛాన్సే లేదు కాబట్టి 1 విల్ బి ది హెచ్సిఎఫ్. సో 3640 విల్ బి ది ఎల్సిఎం. సో మూడిట్లో కామన్గా ఉండే వాల్యూ 3640. వాళ్ళు ఏమన్నారు, ఆఫ్టర్ అన్ అవర్ అండ్ హౌ మచ్ టైం. సో 3640 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్ విచ్ ఇస్ 1 hour ప్లస్ 40 సెకండ్స్. ఇది ఎలా వచ్చింది? 3600 ఎలా వచ్చింది? 1 hourలో ఎన్ని మినిట్స్ ఉంటే 60 minutes ఇంటూ 1 minuteలో ఎన్ని సెకండ్స్ ఉంటే 60 seconds. సో 6 into 6 3600. సో 3600 సెకండ్స్ ఉంటే 1 hourలో. ఓకే, 1 hour ఆల్రెడీ ఓకే వాడు ఇచ్చేసాడు, ఇంకా ఎన్ని సెకండ్స్ అని అడుగుతున్నాడు, 40 seconds ఎక్స్ట్రా. సో 40 విల్ బి ది ఆన్సర్. Clear? Got an idea? Let's go to the next one. I think this is the last one. Yes, 3 wheels can complete 40, 24 and 16 revolutions per minute. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. Per minute respectively, there is a red spot on each wheel that touches the ground at the time of starting. After how much time all this will start again? వాళ్ళు ఇక్కడ ఇచ్చింది 40 seconds, 24 seconds, 16 seconds కాదు, వాళ్ళు మనకి టైం ఇవ్వలేదు. ఓకే, టైం ఇవ్వకుండా మనకి ఎన్ని రెవల్యూషన్స్ పర్ మినిట్ అని ఇచ్చారు. ఓకే, సో ఇంత టైంకి ఎన్ని రెవల్యూషన్స్ అని అడుగుతున్నారు, వాటి టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, బికాజ్ మనకి ఇచ్చిన వాడు టైం కనుక్కోమంటున్నాడు, ఎంత టైం తర్వాత. ప్రీవియస్లీ కూడా ఇలాంటి క్వశ్చన్ మనకు వచ్చింది. ఇదిగోండి, ఈ క్వశ్చన్లో ఇంత టైంలో కోయిన్సైడ్ అవుతుంది, సో మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి అని అడుగుతున్నారు. సో వాళ్ళు టైంలోనే ఇచ్చి టైంలోనే అడిగారు కాబట్టి మనం డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ వాళ్ళు ఇక్కడ రెవల్యూషన్స్ పర్ మినిట్ అని ఇచ్చారు, అంతేకాని ఎన్ని సెకండ్స్ పడుతుంది అని వాళ్ళు ఇవ్వలేదు. ఒక రెవల్యూషన్కి ఎంత టైం పడుతుంది అని ఇవ్వలేదు, ఇంత టైంలో ఎన్ని రెవల్యూషన్స్ చేయగలుగుతారో అని ఇచ్చారు వాళ్ళు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దానిలోంచి ఒక సెకండ్లో లేదా ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఎన్ని రెవల్యూషన్స్ అవుతున్నాయో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 60 డివైడెడ్ బై 40. 60 ఎందుకంటే ఎన్ని సెకండ్స్ పడుతుంది. ఓకే, 60 సెకండ్స్లో 40 రెవల్యూషన్స్ చేయగలదు. సో ఒక సెకండ్లో ఎన్ని రెవల్యూషన్స్ చేయగలదు, 1.5 రెవల్యూషన్స్ చేయగలదు ఒక సెకండ్లో. అలా మీరు చేయగలరు అనమాట, అలా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, సో టైం మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో 60 డివైడెడ్ బై 40, 24 డివైడెడ్ బై 60 డివైడెడ్ బై 24, 60 డివైడెడ్ బై 16. సో ఇది వీటి వాల్యూస్ అనమాట, అంటే 1 సెకండ్లో ఎన్ని రెవల్యూషన్స్ చేసే కెపాసిటీ ఉందని. ఓకే, సో 22s 23s 6 4s 6 10s 2 2s 2 5s. ఓకే, 4 4s 4 1s 4 5s. ఓకే, ఈ మూడిటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇప్పుడు ఈ మూడిటికి ఎల్సిఎం ఏంటి, 3 టేబుల్లో 15 ఉంది, బిగ్గెస్ట్ వాల్యూ చూసుకోమన్నాను కదా. 3 టేబుల్లో 15 ఉంది, 5 టేబుల్లో 15 ఉంది, 15 టేబుల్లో కూడా 15 ఉంది. సో 15 లీస్ట్ కామన్ మల్టిపుల్ అయిపోతుంది. డివైడెడ్ బై 2కి 4కి హైయెస్ట్ కామన్ ఏంటి, ఈ మూడిట్లోంచి హైయెస్ట్ కామన్గా నేను తీయగలిగే వాల్యూ ఏముంది, 2 ఉంది. ఇందులోంచి 2 తీసేస్తే ఇంకేం మిగలలేదు, ఇందులో 2 తీసేస్తే 2 మిగిలింది, కానీ ఇంకెక్కడా లేదు కాబట్టి 2 హైయెస్ట్ అవుతుంది. సో 2 15 by 2 ఎంత, 7.5 seconds, 7.5 seconds, మినిట్స్ కాదు. ఓకే, సో 7.5 seconds will be the answer because మనం ఇనిషియలీ సెకండ్సే తీసుకున్నాం కాబట్టి. క్లియర్? గాట్ అన్ ఐడియా? I hope this is clear to you. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు టాపిక్స్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే I've already made one shot. I've already made a dedicated video like aptitude plan ఎలా చేసుకోవాలి, టాపిక్స్ అసలు ఏముంటాయి, ఎలా చేయాలి, ఏం సాల్వ్ చేయాలో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐడియా కోసం I'll be putting in the description, you can check it out. And aptitude 1 shots for beginners I've already made in Telugu, అంటే averages, percentages, ratios, work speed and work in time, time speed and distance,
pipes and cisterns, అలా different topics, blood relations, అలా different topics they've already made one shots from scratch in Telugu. I'll be putting the playlist link in the description, you can check it out. And next మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో కూడా please do let me know so that I'll try to work on it as soon as possible. And if you really liked this video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.